10th క్లాస్ బయాలజీ నుంచి టెట్కి అడిగిన బిట్స్. స్టోలెన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క. స్ట్రాబెర్రీ, అల్లం, బంగాళదుంప, కంద. ఆన్సర్ స్ట్రాబెర్రీ. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం. మాంసాహారులు పిరమిడ్ పీఠభాగంలో ఉంటాయి. పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. మాంసాహారులు పిరమిడ్లో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఉత్పత్తిదారులు పిరమిడ్ యొక్క పీఠ భాగంలో ఉంటాయి, శిఖర భాగంలో ఉండవు. పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం. జఠరరసం. జఠరరసంలో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. కాలేయంలో పైత్యరసం ఉంటుంది. క్లోమం నుంచి క్లోమరసం విడుదలవుతుంది. చిన్నపేగు గోడల నుంచి ఆంతరసం విడుదలవుతుంది. గొనాడోట్రోపిన్ హార్మోన్ను విడుదల చేయు గ్రంథి. పీయూషగ్రంథి. పీయూషగ్రంథి మొత్తం 6 రకాల హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అందులో గొనాడోట్రోపిన్ హార్మోన్ కూడా ఒకటి. యూరోక్రోమ్ను ఉత్పత్తి చేయు అవయవం. కాలేయం. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ. ఎందుకు అనగా ఇందులో సంక్లిష్ట ఆహార అణువులు విడగొట్టబడతాయి. రసాయన శక్తి సంశ్లేషించబడుతుంది. కాంతి శక్తి మార్పు చెందుతుంది. శక్తి నిల్వ చేయబడుతుంది. శ్వాసక్రియను ఒక విచ్ఛిన్న క్రియ అని ఎందుకంటారంటే ఇందులో సంక్లిష్ట ఆహార అణువులు విడగొట్టబడతాయి. కుడికన్నిక మరియు జఠరికల మధ్యగల కవాటం. త్రిపత్ర కవాటం, ద్విపత్ర కవాటం, పుపుస కవాటం, దైహిక కవాటం. కుడికన్నిక మరియు కుడి జఠరికల మధ్య గల కవాటం పేరు త్రిపత్ర కవాటం. ఎడమ కన్నిక, ఎడమ జఠరిక మధ్య గల కవాటం పేరు ద్విపత్ర కవాటం. పుపుస ధమని పూర్వభాగంలో గల కవాటం పేరు పుపుస కవాటం. మహాధమని లేదా బృహద్ధమని పూర్వభాగంలో గల కవాటం పేరు దైహిక కవాటం. మానవులలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎంజైమ్లు లేని జీర్ణరసం. లాలాజలం, జఠరరసం, క్లోమరసం, పైత్యరసం. పైత్యరసంలో ఎటువంటి జీర్ణరసాలు ఉండవు. అందువల్ల పైత్యరసాన్ని ఎంజైమ్లు లేని జీర్ణరసం అని అంటారు. లాలాజలంలో టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. జఠరరసంలో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. క్లోమం నుంచి 3 రకాల ఎంజైమ్లు రిలీజ్ అవుతాయి. క్లోమరసంలో ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అనే 3 ఎంజైమ్లు ఉంటాయి. పైత్యరసంలో ఎటువంటి ఎంజైమ్లు ఉండవు. మానవునిలో ఫలదీకరణం ఈ భాగంలో జరుగుతుంది. ఫాలోపియన్ ట్యూబ్. ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. కవాటాలు కలిగిన నాళాలు. రక్తకేశనాళికలు, సిరలు, లింఫ్ నాళాలు, ధమనులు. సిరలు, లింఫ్ నాళాల్లో కవాటాలు ఉంటాయి. ఆప్షన్ 4 బి మరియు సి. సిరలు, లింఫ్ నాళాలు. పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడే హార్మోన్. అడ్రినలిన్. మూత్రపిండం పైన టోపీ ఆకారంలో అడ్రినల్ గ్రంథి ఉంటుంది. అడ్రినల్ గ్రంథి నుంచి అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ను పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు. శ్వాన్ కణాలు ఇందులో ఉంటాయి. నెఫ్రాన్, నాడీ కణం, కండర కణం, ఆంతర్చూషకం. నాడీ కణంలో శ్వాన్ కణాలు ఉంటాయి. నెమటోడాలోని విసర్జక అవయవాలు. రెనౌట్ కణాలు, జ్వాలా కణాలు, నెఫ్రీడియా, హర్తగ్రంథులు. రెనౌట్ కణాలు. జ్వాలా కణాలు ప్లాటీ హెల్మింథ్స్లో ఉంటాయి. అనెలిడాలో నెఫ్రీడియా ఉంటాయి. ఆర్థోపోడాలో హర్తగ్రంథులు లేదా మాల్పిజియన్ నాళికలు విసర్జక అవయవాలుగా ఉంటాయి. రక్తాన్ని వడపోయు నెఫ్రాన్ యొక్క భాగం. గ్లోమరులస్. దీన్ని రక్తకేశ నాళికా గుచ్ఛం అంటారు. పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది. పొలం గ్లైరిసీడియా, యూకలిప్టస్, సీతాఫలం, వేప. పొలం గట్ల మీద గ్లైరిసీడియా మొక్కలను పెంచడం వల్ల నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది.